వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల స్థానిక 42 వార్డు నందు వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పూజలు చేసినట్లు తెలిపారు. కూటమి పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, జోసఫ్, కిరణ్ కుమార్, పాల బుజ్జి, జార్జ్ తదితరులు పాల్గొన్నారు. పంపిస్తాంలే. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్ కి పోలీసు తరఫున రిక్వెస్ట్ ఏమంటే, ఈ మండపాల దగ్గర ఈ ఎలక్ట్రికల్ షాక్ అట్లా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, ఈ తర్వాత ఈ నైట్ టైంలో ఏదైనా లడ్డూలకు సంబంధించి కానీ, లేకుంటే వర్షాలు పడుతుంటాయి కాబట్టి తర్వాత లేకుంటే ఏదన్నా పొరపాటు జరిగి ఏదన్నా విగ్రహాలు డ్యామేజ్ కాకుండా నిరంతరం ఆడ ఉండాలని, ఎటువంటి హారతిలు పెట్టి అగ్ని ప్రమాదం జరగకుండా చూసుకోవాలని, తర్వాత నిమజ్జనం రోజున డీజిల్కి ఎటువంటి అనుమతి లేదు కాబట్టి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవాలని చెప్పేసి, పండుగను ప్రశాంతమైన వాతావరణం జరగాలని, తర్వాత నిమజ్జనం రోజున వచ్చేసి ఎటువంటి మద్యం సేవించి కానీ, లేకుంటే వాహనాలు దురుసుగా అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా తోలి కానీ, లేకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని, వృద్ధుల్ని, పిల్లల్ని నిమజ్జనం ఏరియా వరకు తీసుకురాకూడదని చెప్పేసి, పార్కింగ్ ప్లేసులు కూడా పోలీసులు మేము ఏదైతే సూచిస్తామో అక్కడే పార్క్ చేసి అక్కడ నుండి చూడడానికి చెరువు గట్ట వరకు రావాలని చెప్పేసి, ఎంత వీలైతే అంత తొందరగా లైటింగ్ ఉన్నప్పుడే ఎర్లీగానే నిమజ్జనం కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. లేదు, డీజేలు పెడితే వాటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వినాయక కమిటీ విగ్రహాల దగ్గర వాళ్ళదే వినాయక విగ్రహాలు, పెద్ద విగ్రహాలు పెట్టిన వాళ్ళు దయచేసి ఏదైనా చిన్న కెమెరా, ఏదైనా ప్లగ్ అండ్ ప్లే టైప్ ఏదైనా కెమెరా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఏదన్నా ఒక 5 మంది నిరంతరం విగ్రహం దగ్గర ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. పెట్టిన కానుకలు కానీ, ఉండీలు కానీ, దక్షిణాలు, విలువైన వస్తువులు అవి కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆడ ఒక 5 మంది నిర్వాహక కమిటీ సభ్యులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మన కమిటీ వినాయక ఉత్సవ నెట్ అని చెప్పేసి ఒక యాప్లో పర్మిషన్కి అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క 5 మంది 6 మంది ఆర్గనైజర్ల నేమ్స్ ఇచ్చారు. అక్కడ ఏమైనా జరిగినా కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్. తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. వాళ్ళు విధిగా ఖచ్చితంగా ఆ క్యూఆర్ కోడ్ని దాన్ని తీసి ప్రింట్ తీసుకొని అక్కడ అతికిస్తే మా బిడ్ కానిస్టేబుల్స్, బ్లూ కోట్ కానిస్టేబుల్స్ వచ్చినప్పుడు అక్కడంతా మొత్తం ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవా అని చెక్ చేసుకొని దాన్ని స్కాన్ చేసుకొని అక్కడ విజిట్ చేసినట్టు మాకు ఇది
నమస్కారం చేసుకోవాలి. నమస్కారం అండి. నమస్కారం చేసుకోండి. जी welcome to you, madam. Thank you so much for your support. So ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరితో కొలాబరేట్ అవుతా నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నంద్యాల ప్రజల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ మన మొదటి విగ్రహం ఓకే. సో మన ఈ కార్యక్రమంలో మొదటి విగ్రహం మహిళా బ్యాంక్ శిల్ప మహిళా బ్యాంక్ వాళ్ళకి అందజేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బ్యూటిఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఇట్స్ అవర్ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. సో నంద్యాల ప్రతి ఒక్కరికి కూడా ఇది రీచ్ రాజు చేశానండి.
సపోర్ట్ చేయాలి ప్లీజ్. ఒకరి తర్వాత ఒకరు మాత్రమే రండి. సో అందరికి ఉన్నాయి 1000 మట్టి వినాయకులు విగ్రహాలు అంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. సో ప్లీజ్ అందరూ కొంచెం సపోర్ట్ చేసి ఒకరి తర్వాత ఒకరు వస్తే చాలా బాగుంటుంది తీసుకోవడానికి కూడా. విగ్రహము నాన్న నిజంగా పూజిస్తావా ఈరోజు? ఎవరిక్కడ గణపతి నీకు తెలుసా అయితే? సో ఈ సంవత్సరం మట్టి వినాయకులనే పూజించాలి, ఓకేనా? జయప్రదం చేయాలి. కొత్తోళ్ళకి చెప్పాలా, మీకు కూడా చెప్పాలా మేడం? యాంకర్ మేడం మీరు కొంచెం సైడ్ ఇవ్వండి మేడం. ప్లీజ్ అందరూ కూడా మంచి సెల్ఫీ బూత్ ఉంది, యూ కెన్ హ్యావ్ యువర్ ఫోటో. సో మీ సపోర్ట్ మట్టి So ladies and gentlemen, we have an announcement. So media మిత్రులందరికీ నా నమస్కారాలు. హలో నంద్యాల సామాజిక సమాచార మాధ్యమం చేస్తూ శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్మన్ 36వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి నాగిని రవి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ సపోర్ట్. సో మీరు ముందరికి వచ్చి ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఈ సంవత్సరం 1000 విగ్రహాలుకుంటూ మన ఎకో ఫ్రెండ్లీ స్ప్రెడ్ చేయాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ మన హలో నంద్యాల వారితో పాటు మనం కూడా అందరం ఎకో ఫ్రెండ్లీ గణేష్ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుందాము. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. కూడా వచ్చేసి ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మీ ఇంటికి తీసుకెళ్లి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. పూర్ణిమ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ టీమ్ సపోర్ట్ ని మాకంతా అందిస్తున్నందుకు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అక్కడ ఉంది ప్లీజ్ అక్కడే మంచి ఫోటో కూడా తీసుకొని హలో నంద్యాల పేజ్ ని కూడా ట్యాగ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ మన ఎన్వైరన్మెంట్ ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం హలో నంద్యాల వారితో పాటు మనం కూడా మన సపోర్ట్ మన గణేశాకి ప్లీజ్ కొంచెం పార్కింగ్ కూడా కొంచెం అందరికి అవైలబుల్ గా చేసుకోండి. ఎవరికి కూడా క్రమం ముందుకెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం
అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ పంపిణీ ఈ కార్యక్రమంలో సహకరించిన మన శ్రీమతి నాగిని రవి సింగారెడ్డి గారికి మరియు ఆల్ మట్టి వినాయక విగ్రహాలను ఇంటికి తీసుకెళ్తూ హ్యాపీగా తీసుకెళ్లి పూజించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో హ్యాపీ అండ్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ హ్యాపీ జర్నీ. ఈ సంవత్సరము వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసము మట్టి వినాయకుడిని పూజించాలనే నినాదంతో ఈ రోజు శిల్పా మహిళా సహకారి యొక్క చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నాగిని సింగారెడ్డి గారు పట్టణ ప్రజలందరికీ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు మేము ఇందులో పాల్గొన్నందుకు కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మట్టి వినాయకుల్ని పంపిణీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ రోజు మనం ఇక్కడ మట్టి వినాయకులని మన విగ్రహాలు చేయబోతున్నాం. అది ఎందుకంటే పర్యావరణ కోసం అని చెప్పి మన నాగిని రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు 1000 విగ్రహాలు పంచుతున్నాము. ఈ విగ్రహాలన్నీ ప్రతి ఒక్కరూ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఈ సంవత్సరం చేస్తున్నాం కదా, వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరూ మన నంద్యాల ప్రజలందరూ మట్టి వినాయకులు మాత్రమే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది అందరూ నిర్వర్తించాలని, వినాయక చవితి సందర్భంగా మన కమిటీ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా పెద్ద వినాయకుల్ని చేపించే విధానంలో ముందుగానే మట్టి వినాయకులు మాత్రమే చేయాలని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఏవైతే మనకి పర్యావరణానికి మనకి దెబ్బతింటుందో ఆ విగ్రహాలని చేయకూడదని మనం మనవి చేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन् भूतिभिस्तीदसादनम् ॐ हिरण्यवर्णं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो तामाहजातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं ब्रह्मणो पूर्णं दधाति मधव्यो दानेति एकधा ब्रह्मणुपहरति एकदैव यजमानायुस्तेजो दधाति राजाधिराजाय प्रसन्नसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे आहार
అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధ క్షమ్యతాం మమ సహకుటుంబస్య క్షేమ స్థిత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు నమో వయం వై సగనాయ కుర్మహే సమేకామాయ వక్యం రమేశ్వరో వై శ్రవణో తథానంతర ఉన్నత పదవి యోగ్యతావసిద్ధర రాష్ట్ర దేశీయ ఉన్నత పదవి యోగ్యతావసిద్ధిరస్తు సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. నంద్యాలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం నుంచి మా వారసులు కూడా వారి శక్తి మేరకు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇలాంటి కుటుంబ వ్యక్తుల మీదనే దాడి జరిగిందంటే అది చాలా చింతించాల్సిన విషయం. దీన్ని మేము ఖండిస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూసేందుకు ఎస్పీ గారిని మనం సంప్రదించాం. వారు కూడా మాకు భరోసా ఇచ్చి మేము ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మా కుటుంబం మీద అభిమానంతో మన మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు చాలా సపోర్ట్ చేసినందుకు వారందరికీ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. దౌర్జన్యం దిగి హత్యాయత్నాల గురించి పాల్పడిన విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విషయమే. ఈ కుటుంబం అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి వాళ్ళ స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి వస్తున్నారంటే నంద్యాలలో వాళ్ళకు ఒక లీనియన్స్ లాగా అనిపించింది. ఈ విషయాన్ని ఆర్యవైశ్య సభ్యుల నాయకులందరూ కుల పెద్దలు అందరూ కూడా ఈరోజు గౌరవనీయులు మన నంద్యాల ఎస్పీ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంలో నేను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వ్యక్తి వెనకల ఊరికి ఎవరున్నారనేది నేను బయటకు తీస్తాను. ఆ డాక్యుమెంట్స్ కూడా ఎవరి పేట రిజిస్టర్ ఉన్నాయని తీస్తే అది ఎవరి పేట ఉన్నాయో రిజిస్టర్ దొంగ రిజిస్టర్ అనేది వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. దాని మీద లోతుగా మేము వెళ్తామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం అనేది నిజంగా మాకు ఆనందదాయకమే. ఎస్పీ గారికి మా యొక్క ఘటన గురించి డిస్కస్ చేయడానికి వచ్చిన్నాము. ఎస్పీ గారు అన్నారు దీన్ని మీద చాలా సీరియస్ గా తీసుకొని నేను తప్పని చేసి దీని బ్యాగ్ ఎవరున్నది కూడా కనుక్కుంటాను. కాబట్టి దీని మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దండి. ఏ సమస్యనైనా నేను దాని పరిష్కారం చేస్తానని చెప్పాను. లీగల్ గురించి సార్ అడిగారు. దాని గురించి ప్రాబ్లం ఉంది సార్, అన్ని తీసేస్తాం. ఈ మ్యాన్ హ్యాండింగ్ అనేది ఇటువంటిది ఎక్కడ కూడా జరగకుండా ఉండాలన్న దానికి మేము కోరుకుంటున్నాము. ఇటువంటివన్నీ వైశ్య కమ్యూనిటీకి ఎక్కువ జరుగుతుంది. దాని మీద మీరు కొంచెం ఆలోచించుకొని ఈ ఊరికి సమస్య రాకుండా చూడాలి సార్ అని నేను రిక్వెస్ట్ చేశాను. అదే మాట సార్ని కొంచెం రిక్వెస్ట్ చేసి మా వాళ్ళకి కూడా ఒక మాట చెప్తే మాకు కూడా ఒక హ్యాపీగా ఉంటుందని చెప్పి సార్తో రిక్వెస్ట్ చేసుకుని వచ్చాను. మా మ్యాటర్ మాత్రం కొంత సీరియస్ గానే పరిష్కారం చేస్తాను. దీని బ్యాక్ ఎవరిని జరిగి నేను క్లారిఫై చేస్తానని చెప్పి సార్ భరోసా ఇచ్చారు. గౌరవ మంత్రివర్యులను కూడా కలవడం జరిగింది. ఆయన కూడా గట్టిగా హామీ ఇచ్చారు, ఇంకోసారి జరగకుండా చూస్తామని, దీని మీద న్యాయం జరిపించి ఖచ్చితంగా దోషులను శిక్షిస్తారని చెప్పారు. అలా ఆగమార్థం దేవనానం ప్రేమశైర్యధైర్యాధ్యర్థం శ్రీ మహాగణాధిపతి షోడశోపచార పూజాంతి విశ్వావతే ప్రసూవతి ఫలనిర్ఫలాశ్వాదయురుదపారిష్ణవ కుంకుమా పవిత్రవ్యాన్ని పుష్పాన్ని సమర్పయామి. సత్యంలో రామహే గాతుం విఘ్నాయ గాతుం విఘ్నవతే ధైర్యేషు గ్రాపయాం సాధ్యమున్నాయతం శైలోతిగ్రాపః లక్ష్యాది గ్రాపయామి. చెప్పండి. దేవస్య ధీమహి
धियो यो नः प्रचोदयात् सच्छन्दत्वेन परिषिञ्चां तमः सन्तोषमुपहरति एकदेशमान आयुष्येजो ददातु एतामेतं पुरुषमहान्तम् आदित्यवर्णं नमस्वार सर्वान् रूपान् विचित्य धीरः नगास्य दाता परस సేవా సమితిలో పోవాలి అది నైట్ అయితే కూడా వస్తాము ఒక్క నిమిషం అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకి పోలీస్ సైడ్ నుంచి, నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి హ్యాపీ గణేష్ చతుర్థి. మీ అన్ని ప్రాపర్ గా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం టైంలో, ప్రొసెషన్ టైంలో అన్ని తీసుకొని మన పోలీస్ కి సహకరించండి. మీ అందరికీ కుటుంబానికి